అవును, నేను అసమ్మతిని అయితే మళ్ళీ కలుస్తాడు, మాకు చేస్తాడు అని చెప్పినాడు అన్నమాట. ఈ మీడియాలో చూస్తే నేను నీతో కలసను, నీకు సపోర్ట్ చేయను, నేనేందో చూపిస్తా, నా శక్తి ఏందో నేను చూపిస్తా. నాకు చేసినటువంటి ఇబ్బందులు, నాకు పెట్టినటువంటి ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అతన్ని నేను ఓటే అడగను, వాడు నాకు అవసరం లేదు, అతని ఏజెంట్లు ఇవ్వను అని పదే పదే అంటాను. అంటే నువ్వేమో ఏమైనా అనొచ్చు, మేమైతే నీకు వంగి వంగి సపోర్ట్ చేయాలా. అలాంటిది ఎప్పటికీ చేసే ప్రసక్తి ఉండదు. ఏదేమైనా కానీ నా శక్తి ఏందో ఈ మధ్యకాలంలోనే చూసావు. కేవలం ఒక వార్డు నెంబర్కే చూసావు, తక్కువ అంచనా ఇస్తున్నావు. ఎన్ని రోజులు వేస్తావు తక్కువ అంచనా అన్నాను. వేసుకో. నువ్వు ఇంకా ఇంట్లోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావు, కుటుంబంలోనే చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఇటాటి ఎన్ని చేష్టలు చేస్తున్నావు. చెయ్యి, ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఏ దానికి భయపడేవాడు కాదు శివచంద్రారెడ్డి. ఏది ఏమైనా కానీ రాబో సార్వత్రిక ఎన్నికల్లో నేనుగా, నా అనుచరులు అయితేనేమి, మీకు సపోర్ట్ చేసేది ఉండదు, నీకు ప్రచారం చేసేది ఉండదు. కాలమే నిన్నసారి రేపమన్నాడు మా పార్టీ కార్యకర్తలతో, మా నాయకులతో, మా అభిమానులతో కూర్చోబెట్టి ఒక సభ ఏర్పాటు చేస్తాం. ఆ సభలో అందరం ఒక నిర్ణయానికి వస్తాం, త్వరలోనే ప్రకటిస్తాం. పార్టీలో కొనసాగుతారా, వేరే నిర్ణయం? మా ప్రజల అభిమానుల అభిప్రాయం మేరకు పోతాను నడుచుకుంటా. నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినాడు, ఇప్పుడే ఇంత ఇబ్బంది పెట్టాడు, రేపు గెలిస్తే నన్ను ఉండిస్తాడా? పార్టీ మారుతారని ప్రచారం. అది కాలమే పరిష్కరిస్తుంది, కాలమే పరిష్కరిస్తుంది. మా అనుచరులు, మా వాళ్ళంతా ఏం చెప్తారో దాన్ని బట్టి నిర్ణయిస్తాం. నేనైతే ఏదో ఒకటి చేయాల్సిందే కదా. ఒక రాజకీయ నాయకుడు అనేది రాజకీయంగా పావులు కలపాల్సిందే, కలుపుతాను. నేనైతే ఖచ్చితంగా ఆయనకు మరీ చెప్తున్నాను, ఏమైనా కానీ నేను ఆయనకు ఎందుకు పెట్టానంటే ఇప్పుడు చూస్తా కదా, చాలామంది ఉన్నారు. ఎవరు కలిసి రాకపోయినా నా శక్తి ఏందో నేను చూపిస్తాను. కలిసి రావడము ఇంకా కొద్ది రోజులు ఉన్నాక చూడమని ఆయన చూసుకుంటాను. మన ఆయన దగ్గర ఉండే వాళ్ళు ఎందరు పోతారో, ఎవరు లేరు అసమ్మతి అంటున్నాడు. అసమ్మతి ఎంతమంది ఉన్నారో, ఇప్పటికే ఎంతమంది పోయినారో, ఎంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులను కలిశారో, ఆయన ఎంతమందిని కాపాడుకుంటాడో, ఆయనతో నడిచే వాళ్ళు కూడా ఆయనకు గెలిచకూడదు, ఈయన గెలిచకూడదు అని కూడా చాలామంది ఆయన వెనకిస్తూ ఉండే వాళ్ళే అనుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా కానీ ఒకరి అభిప్రాయం వాళ్ళ ఇష్టం, నా ఇష్టం ఇది, నా ఇష్టము, నా అనుచరులు, నా వర్గము, అది విషయము. త్వరలోనే మా ఆత్మీయ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఆత్మీయ సభలో ఏం నిర్ణయిస్తారో అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తాం, ఖచ్చితంగా నిర్ణయానికి వస్తాం. ఏది చేయాలా, ఏం కథ, ప్రజల, మా అభిమానుల అభిష్టం మేరకు నడుచుకుంటా.